మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఈ డైలాగ్ వింటే చాలు సోషల్ మీడియాను ఫాలో అయ్యే జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆవిడే కుమారి ఆంటీ. స్ట్రీట్ ఫుడ్ సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, షార్ట్ రీల్ ఏదైనా సరే కుమారి ఆంటీ అక్కడ ఉండాల్సిందే. అంతలా ఆవిడ ఫేమస్ అయింది. కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా, రోజుకు ఆవిడ ఎంత సంపాదిస్తుందో తెలుసా అంటూ యూట్యూబ్ ఛానల్ ఏదైనా సరే కుమారి ఆంటీ బొమ్మ పడాల్సిందే. అలాగే నెగిటివ్ ట్రోల్స్ కూడా లెక్కలేననున్నాయి. మాధవపూర్లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గరలో ఉంటుంది కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్. వెజ్, నాన్ వెజ్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ హియర్ అన్నట్లుగా కుమారి ఆంటీ దగ్గర అన్ని రకాల ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇక వీటిని రుచి చూడటానికి వచ్చే జనాల సంఖ్య చెప్పక్కర్లేదు. ఇరుగు పొరుగు ప్రాంతాల సంగతి పక్కన పెడితే కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేసేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తుంటారు. మరి అయితే అంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఇప్పుడు మాదాపూర్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిపోయిందట. తక్కువ రేట్లలో అన్లిమిటెడ్ ఫుడ్ దొరుకుతూ ఉండడంతో ఈ సెంటర్కు జనం భారీగా వస్తున్నారు. రోడ్లపై క్యూలు కడుతున్నారు. అలాగే తమ వాహనాలను అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు మీద వచ్చిపోయే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుమారి ఆంటీ సెంటర్ ఓపెన్ చేసినంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ నెలకొంటోంది. దీన్ని క్లియర్ చేయడానికి మాదాపూర్ పోలీసులు తెగ ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ తర్వాత కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్కు వచ్చే జనాల సంఖ్య మరింత పెరిగింది. అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా ఇక్కడికి వస్తుంటారు. వచ్చేవారంతా రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో పాపం పోలీసులకు పని రెట్టింపు అవుతోంది. ఆ రకంగా కుమారి ఆంటీ కారణంగా మాదాపూర్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.